Yes. Right. Okay. Start అయిందాం. ఓకే, స్టార్ట్ చేయండి ప్రభుజీ. 37 శ్లోకం. 37వ శ్లోకము. బ్రహ్మదేవ ఏకాగ్రమగు మనస్సుతో ఈ అభిప్రాయమును అనుసరింపుము. పాక్షిక ప్రళయమునందు గాని అంతిమ ప్రళయమునందు గాని ఏ విధముగు గర్వము కూడా నిన్ను కలతబరచబోదు. భాష్యము. భగవద్గీత యందలి 10వ దేవదేవుడగు శ్రీకృష్ణుడు ఆ ఉపదేశమునంతటిని అహం సర్వస్య ప్రభవో వంటి 4 శ్లోకములలో సంగ్రహపరచి ఉండెను. అదే విధముగా శ్రీమద్ భాగవతము సైతము అహమేవ వాసమేవాగ్రే వంటి 4 శ్లోకములలో సంగ్రహింపబరపబడినది. ఈ విధముగా పరమ ప్రాధాన్యము కలిగిన భాగవత ధర్మపు అభిప్రాయము యొక్క రహస్య ప్రయోజనము శ్రీమద్ భాగవత ఆదివక్తయగు శ్రీకృష్ణుని భగవద్గీత యొక్కయు ఆదివక్త ద్వారా వివరింపబడినది. శ్రీమద్ భాగవతమునందలి ఈ 4 శ్లోకములకు తప్పుడు వ్యాఖ్యానము చేయుటకు యత్నించు వ్యాకరణ పండితులు జగడాల మారులు, భక్తులు కానివారు పలువురు కలరు. కానీ తాను బోధించిన స్థిర అభిప్రాయము నుండి వైదొలగకమని శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా బ్రహ్మదేవునకు ఉపదేశించి ఉన్నాడు. 4 శ్లోకములందు గల శ్రీమద్ భాగవత బీజమునకు భగవానుడే బోధకుడు. ఇక బ్రహ్మదేవుడు ఆ జ్ఞానమును గ్రహించునట్టి వాడు. నిరాకారవాది యొక్క పదగారడిచే అహం అను పదము విపరీతముగా వ్యాఖ్యానింపబడుట శ్రీమద్ భాగవతమున నిష్టగా అనుసరించే వారల మనస్సును కలతకు గురిచేయరాదు. ఏలయన శ్రీమద్ భాగవతం దేవదేవుడకు శ్రీకృష్ణునకు అతని విశుద్ధ భక్తులకు భాగవతులుగాను తెలియబడివారు సంబంధించిన కథా విషయమై ఉన్నది. ఇతరులు ఎవ్వరును భక్తి యోగపు ఈ పరమ రహస్య వాంగ్మయమును దరిచేరజాలరు. అయినను దేవదేవునితో సంబంధము లేనట్టి నిరాకారవాదులు దురదృష్టవశాత్తు కొన్ని మార్లు వ్యాకరణమునందు శుష్క కల్పనయందు తమకు కల కొద్దిపాటి జ్ఞానముతో శ్రీమద్ భాగవతమును వ్యాఖ్యానించుటకు యత్నింతురు. కనుకనే ఎవరైనను నామమాత్ర వ్యాకరణ పండితుల లేదా అల్పజ్ఞులైన ఇతర జనుల అభిప్రాయముచే తప్పుద్రోవ పట్టక పరంపరా విధానము ద్వారా మనస్సును సదా చక్కగా స్థిరపరుపవలెను. భగవానుడు బ్రహ్మదేవునకు అతని ద్వారా బ్రహ్మ సంప్రదాయములోని సమస్త భావితర భక్తులకు హెచ్చరిక చేయుచున్నాడు. లౌకిక పరిజ్ఞానముతో నూతన వ్యాఖ్యానము గూర్చుటకు ఎవ్వరును యత్నింపరాదు. హరే కృష్ణ. శారదా మాతాజీ చదువుతారమ్మా. కనుక బ్రహ్మదేవుని నుండి గ్రహింపబడిన జ్ఞాన విధాన అనుసరణలో తొలిమెట్టు ప్రామాణిక గురువును దరిచేరుటయే. అట్టి గురువు పరంపరా విధానమును అనుసరించినట్టి భగవత్ప్రతిథి అయి ఉండవలెను. అసంపూర్ణమగు లౌకిక జ్ఞానముచే తనకు తోచిన భావమును అంటే అర్థమును చెప్పుటకు ఎవరును యత్నించరాదు. ప్రామాణిక గురువైన వాడు ప్రామాణికమగు వేదవాగ్మయమును అన్వయించుచు సరియైన మార్గమున శిష్యునికి బోధ చేయ సముద్రుడై ఉండును. శిష్యుని భ్రమితుని చేయుటకు అతడు పదగారిని చేయ యత్నింపడు. తన స్వకర్మల ద్వారా అతడు శిష్యునికి భక్తి యోగ నియమములను బోధించును. స్వయముగా సేవయందు పాల్గొన్నప్పుడు మనుజుడు నిరాకారవాదులు మరియు శుష్కల్ప వాపరుల వలె జన్మ జన్మాంతరములు కల్పనలే కావించుచూ పోయి తుది నిర్ణయమును చేరజాలకుండును.
పూర్వాజ్ఞులను శాస్త్ర నియమముల సముచ్చయమున అనుసరించడం ద్వారా శిష్యుడు పూర్ణ జ్ఞాన స్థితికి చేరగలడు. ఆ స్థితి ఇంద్రియ భోగ ప్రపంచము నుండి విరక్తి రూపమున ప్రదర్శితము కాగలదు. ఇంద్రియ భోగము నుండి విరక్తిని పొందుట అనున్నది జగడాల మారి లౌకికులకు పరమాశ్చర్యమును కలిగించును. కనుకనే భగవదనుభూతి యందు నెలకొనుటకు చేయబెట్టడి ఏ యత్నమైనను వారికి పరమగూఢముగా గోచరించును. భోగ ప్రపంచము నుండి విరక్తియే బ్రహ్మభూత స్థితి అని పిలువబడును. అది ఏ దివ్యమగు భక్తిమయ జీవనమునందలి అంటే పరాభక్తి తొలిదశయే ఉన్నది. ఆ బ్రహ్మభూత స్థితి ఆత్మరామ స్థితి అనియు పిలువబడును. అట్టి స్థితి యందు మనుజుడు పూర్ణముగా ఆత్మ సంతుష్టుడై ఇంద్రియ భోగానుభవము కొరకు అత్యాశ పడకుండును. ఈ పూర్ణ సంతుష్ట స్థితియే శ్రీకృష్ణ భగవానుని దివ్య జ్ఞానమును అవగతము చేసుకుంటకు సరి అయిన స్థితియే ఉన్నది. శ్రీమద్ భాగవతము 1:2:20 ఈ విషయమున స్థిరపరచుచున్నది. హరే కృష్ణ. నేను చదువుతాను. ఆ విధముగా జీవితపు పూర్ణ సంతుష్ట స్థితి యందు మనుజుడు ముక్త స్థితిలో నిలిచి భగవద్ విజ్ఞానమును అవగతము చేసుకొనును. భక్తి యోగ నిర్వహణ ఫలముగా కలిగడి పూర్ణ విరక్తి అనగా ఇంద్రియ భోగము నుండి రూపమున అట్టి పూర్ణ సంతుష్ట స్థితి ప్రదర్శితమగును. పూర్ణ సంతుష్టి మరియు భోగ ప్రపంచము నుండి విరక్తి అనడి ఇట్టి స్థితి యందు మనుజుడు భగవత్తత్వ విజ్ఞాన రహస్యమును దాని సమస్త గుహ్య విషయములతో సహా తెలుసుకొనగలడు. వ్యాకరణముతో గాని విద్యా విషయ కల్పనలతో గాని అది సాధ్యము కాదు. అట్టి దానిని పొందుటకు బ్రహ్మదేవుడు యోగ్యుడైన కారణమున శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్ భాగవత ప్రయోజనము అతనికి వెల్లడి చేయుట యందు ముదముందెను. ఇంద్రియ భోగము నుండి విడివడినట్టి ఏ భక్తునకైనను శ్రీకృష్ణ భగవాను నుండియే ప్రత్యక్షోపదేశం సాధ్యమైన విషయం. భగవద్గీత యందు ఆ విషయము. హరే కృష్ణ. రూమ్మేట్ అంటేనే చిరాకు పడిపోతుంది. సగం రూమ్మేట్ వల్ల గొడవ. హరే కృష్ణ. సరస్వతి మాతాజీ ప్రభుజీ చదువుతారా? ఆయన బయటకు వెళ్ళారమ్మా. ఓకే ఓకే. భారతి మాతాజీ మీరు చదువుతారా? మీ టర్న్ సెకండ్ కదా. భారతి మాతాజీ. ఓ నేను చదివేశానా? మర్చిపోయాను. పర్లేదు మాతాజీ. ఓకే పర్వాలేదు. నేను సెకండ్ చదువుతాను. అలాగా మా ఇంట్లో పర్వాలేదు మాతాజీ. భారతి మాతాజీ మీరు చదువుతారా? చదువుతారు. మ్యూట్ లో ఉన్నారండి మాతాజీ. మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు మాతాజీ. అన్మ్యూట్ చేసుకుంటారా? ఎక్కడ ఆపారు మాతాజీ మీరు? నేను అదే ఇవేమో ఇక్కడేమో బాగున్నాయి అనేది. మళ్ళీ ఇస్తే నేను కావాలనే వదిలేసి వచ్చాను. నువ్వెందుకు తెచ్చావు? ఇది ఆ పక్క పేజీలో అంటే 508వ పేజీలోనే అదే ఇట్లు శ్రీకృష్ణ భగవాను దివ్యమగు అక్కడి నుంచి చదవండి. సెకండ్ పేరా. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవ యందు సదా నెలకొని ఉండు భక్తులకు ఆ దేవదేవుడు నిర్హేతుక కరుణచే ప్రత్యక్షోపదేశములు వసగును. దాని ద్వారా భక్తుడు భగవద్ధామమును చేరు పదమున సరి అయిన పురోగతిని సాధించగలడు. కనుక శ్రీమద్ భాగవతమునందలి ఈ 4 శ్లోకములను ఎవ్వరునూ మనోకల్పన ద్వారా అవగతము చేసుకొనుటకు యత్నించరాదు. దానికన్నను శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్షముగా అనుభూతమనర్చుకొనుట ద్వారా మనుజుడు అతని వైకుంఠధామమును బ్రహ్మదేవుడు దానిని గాంచి అనుభూతమనర్చుకొనున్నట్లు తెలుసుకొనిన సమర్థుడగును. భక్తియుత సేవా ఫలముగా లభించడి దివ్యస్థితి అందు నెలకొనుట ద్వారా
ఏ భక్తునకైనను అట్టి వైకుంఠానుభూతి సాధ్యము కాగలదు. గోపాల తాపన్యుపనిషత్తు నందు గోపవేశో మే పురుషః పురస్తాదా విర్భభువ అని తెలుపబడినది. అనగా భగవానుడు బ్రహ్మదేవుని ఎదుట గోపాలనుగా అనగా ఆది పురుషుడు గోవిందుడు రూపమున ప్రకటమయ్యను. ఆ దేవదేవుడే తదుపరి బ్రహ్మదేవునిచే బ్రహ్మ సంహిత యందు ఇట్లు వర్ణించబడినాడు. గోలోక బృందావనముగా తెలియబడు అత్యున్నత వైకుంఠ లోకమునందు వసించడి ఆదిదేవుడగు శ్రీకృష్ణ భగవానుని బ్రహ్మదేవుడు భజింపగోరుచున్నాడు. అచ్చట ఆ దేవదేవుడు గోపాలుని రూపమున సురభి గోవులను కాయచు లక్షలాది లక్ష్మీగణముచే ప్రేమ వినయములతో సేవింపబడుచున్నాడు. అనగా కృష్ణ రూపమే దేవదేవుని ఆది రూపమై ఉన్నది. కృష్ణస్తు భగవాన్ స్వయం. ఈ ఉపదేశము నుండి ఇదియు సృష్టింపబడినది కనుక పూర్ణ పురుషోత్తముడు అనగా శ్రీకృష్ణ భగవానుడే గాని నేరుగా నారాయణుడు గాని పురుషోత్తవతారములు గాని కాదు. వారు తదనంతరము వ్యక్తీకరణలై ఉన్నారు. కనుక శ్రీమద్ భాగవతం అనగా పూర్ణ పురుషోత్తముడకు శ్రీ కృష్ణ భగవానుని భక్తి భావమై ఉన్నది. భగవద్గీత వలె శ్రీమద్ భాగవతము సైతము ఆ దేవదేవుని శబ్ద ప్రాతినిధ్యమై ఉన్నది. కనుక సారాంశం ఏమనగా శ్రీమద్ భాగవతము భగవత్ తత్వ విజ్ఞానమై ఉన్నది. దాని యందు భగవానుడు అతని దామమనడి అంశములు పూర్ణముగా అనుభూతములు కాగలవు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, నేను చదవనా మాతాజీ? చదవండి ప్రభుజీ, చదవండి ప్రభుజీ. హరే కృష్ణ. 38. శ్రీ శుక ఉవాచ. శుకదేవ గోస్వామి పరీక్షిన్ మహారాజుతో ఇట్లు పలికెను. దేవదేవుడగు శ్రీహరి తన దివ్య రూపమును దర్శనమొసగిన పిమ్మట జీవుల పరమేష్ఠియుగు బ్రహ్మదేవునకు ఉపదేశమొసగి అంతర్హితుడయ్యను. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు అజనః పరమ పురుషుడు అనియు మరియు శ్రీమద్ భాగవత సారాంశను 4 శ్లోకములలో బ్రహ్మదేవునికి ఉపదేశించినప్పుడు అతడు తన దివ్య రూపమును ఆత్మనూరూపము చూపననియు ఈ శ్లోకమున స్పష్టముగా తెలుపబడినది. జనులలో జనానాం అతడు అజనః పరమ పురుషుడు అయి ఉన్నాడు. జీవులందరూ వ్యక్తిగతులు కాగా అట్టి వారిలో శ్రీహరి పరమోత్కృష్టుడై ఉన్నాడు. ఆ విషయమే శృతి మంత్రమునందు నిత్యో నిత్యానాం చేతనానాం అని ధ్రువపరచబడినది. కనుక ఆధ్యాత్మిక జగమునందు నిరాకార లక్షణములకు తావే లేదు, కానీ భౌతిక జగమున అవి కలవు. చేతనము జ్ఞానము అనేది అంశము ఉన్నప్పుడు రూపలక్షణము ఉనికిలోకి వచ్చును. ఆధ్యాత్మిక జగమున ప్రతిదియు జ్ఞానపూర్ణమై ఉండును. తత్కారణమున ఆధ్యాత్మిక జగమందలి స్థలము, జలము, వృక్షము, పర్వతము, నది, మనుజుడు, జంతువు, పక్షి మొదలగు సర్వస్వము అదే చైతన్యమును కలిగి ఉండును. కనుక అచ్చట గల సర్వస్వము వ్యక్తిగతమై ఉన్నది. పరమోత్కృష్ట వైదిక గ్రంథముగా శ్రీమద్ భాగవతము మనకు ఈ సమాచారం అనుసరించింది. అంతేగాక ఇది శ్రీకృష్ణ భగవానునిచే స్వయముగా బ్రహ్మదేవునికి ఉపదేశించబడింది. ఆ విధముగా జీవుల నేతయగు బ్రహ్మ భక్తి యోగ పరమజ్ఞానమును బోధించే నిమిత్తమై విశ్వములో ఉన్న వారందరకు ఆ సందేశమును తెలియజేయ సాధ్యపడింది. బ్రహ్మదేవుడు పిదప ఆ శ్రీమద్ భాగవత సందేశమును కథ ప్రియపుత్రులకు నారదులకు ఉపదేశించెను. నారదుడు దానిని వ్యాసదేవునికి బోధించెను. వ్యాసుడు దానిని శుకదేవ గోస్వామికి బోధించెను. పూర్ణ పురుషోత్తముడు శ్రీ కృష్ణ భగవానికి సంబంధించిన విజ్ఞానము నేర్చుటకు శుకదేవ గోస్వామి అనుగ్రహము మరియు పరీక్షిన్ మహారాజు కృప వలన మనకందరకు శ్రీమద్ భాగవతము అనవచరముగా నచ్చబడినది. హరే కృష్ణ. అనూష మాతాజీ మీరు చదువుతారా? చదువుతాను. హరే కృష్ణ. 39. భక్తుల ఇంద్రియములకు దివ్యానుభవ ధ్యేయమగు దేవాది దేవుడైన శ్రీహరి అంతర్హితుడైనంతటా బ్రహ్మదేవుడు ముకులిత హస్తుడై జీవపూర్ణముగా విశ్వమును పూర్వం ఉన్నట్లుగా పునఃసృష్టి చేయని ఆరంభించెను.
భాష్యం. దేవాదేవుడకు శ్రీహరి సర్వజీవుల ఇంద్రియముల సంతుష్టికి ధ్యేయమై ఉన్నాడు. బాహ్య శక్తి యొక్క ప్రకాశమాన ప్రతిబింబముచే భ్రమితులైన జీవులు తమ ఇంద్రియములను శ్రీకృష్ణ భగవాని కోరికలను పూర్ణము కావించుట యందు చక్కగా నియుక్తము కావించుటకు బదులు ఆ ఇంద్రియములనే సేవింతురు. హరిభక్తి సుధోదయమునందు ఈ క్రింది శ్లోకం ఒకటి కలదు. ఓ భాగవత మహాశయ, కేవలము మిమ్ము గాంచుట ద్వారా నేత్రముల ప్రయోజనము పూర్ణము కాగలదు. మీ దేహ స్పర్శయే స్పర్శ భావమును పూర్ణము గావించగలదు. ఈ జగమున విశుద్ధ భక్తిని చూడగలుగుట పరమ దుర్లభము కనుక మీ గుణములను కీర్తించుటకే నాలుక ఉద్దేశించబడినది. వాస్తవమునకు జీవుని ఇంద్రియములు ఈ ప్రయోజనము భగవానుడు లేదా అతని భక్తుల దివ్యమగు ప్రేమయుత సేవ యందు నియుక్తము చేయుట కొరకే పొసకబడినది. కానీ భౌతిక శక్తిచే భ్రమితులయ్యడి బద్ధజీవులు ఇంద్రియ భోగమున చిక్కుబడుదురు. కనుకనే ఇంద్రియముల బద్ధపూరిత కర్మలను పవిత్రము చేసి వానిని తిరిగి ప్రత్యక్ష కృప సేవ యందు నెలకొల్పుట కొరకే సమస్త భగవత్ చైతన్య విధానము ఉద్దేశింపబడినది. సృజితమగు విశ్వమునందు వర్తించుటకు బద్ధజీవులను తిరిగి సృజించుట ఎనడి కార్యము ద్వారా బ్రహ్మదేవుడు తన ఇంద్రియములను భగవత్ సేవ యందు నిలిపెను. ఈ విధముగా భౌతిక విశ్వము భగవత్ సంకల్పమున సృజింపబడుచు నశింపజేయబడును. భగవద్ధామమును స్వగృహము తిరిగి చేరుటకు తగినట్లు వర్తించుటకు బద్ధజీవునకు అవకాశం ఒసుగుట కొరకే ఈ భౌతిక విశ్వము సృష్టించబడినది. బ్రహ్మదేవుడు, నారదుడు, వ్యాసుడు మరియు వారి పక్షము వారు దాసులు భగవాన్ని అట్టి ప్రయోజనం కొరకే కార్యమగ్నులై ఉందురు. బద్ధజీవులను ఇంద్రియ భోగము నుండి ఉద్ధరించి కృష్ణ సేవ యందు వారి ఇంద్రియములను నెలకొల్పుటయే ఆ కార్యము. ఆ విధముగా చేయుటకు బదులు అనగా ఇంద్రియ కర్మలను మార్చుటకు బదులు నిరాకారవాదులు బద్ధజీవులను మరియు భగవాన్ని సైతము ఇంద్రియ రహితములుగా చేయనారంభించింది. అది బద్ధజీవులకు సరైన చికిత్స కాదు. ఇంద్రియముల ఆ లోపమును బాగు చేయుట ద్వారా సరిదిద్దవలెను గాని ఇంద్రియములే నశింపజేయుట ద్వారా కాదు. నేత్రములకు ఏదేని వ్యాధి సోకినప్పుడు వానిని జాగ్రత్తగా బాగు చేయవలెను. నేత్రములను పెరికి వేయుటయే చికిత్స కాబోదు. అదే విధముగా రోగమంతయు ఇంద్రియ భోగము పైననే ఆధారపడి ఉన్నది. ఇంకా ఇంద్రియములను భగవాని సౌందర్యమును గాంచుట యందు మహిమల శ్రవణము చేయుట యందు అతని పక్షమున వర్తించుట యందు తిరిగి నెలకొల్పుటయే అట్టి రోగగ్రస్త స్థితి నుండి విముక్తి అయి ఉన్నది. ఆ రీతిగా బ్రహ్మదేవుడు కలాపములను తిరిగి సృష్టించాడు. హరే కృష్ణ. 40వ శ్లోకము. ఆ విధముగా ఒక మారు ప్రజాపతియును ధర్మపతియును అగు బ్రహ్మదేవుడు సకల జీవుల శ్రేయమే స్వార్థగతి అనుచు యమ నియమాదులను అనుష్ఠించను. భాష్యం. నియమ నిబంధనలను కూడిన నియమిత జీవితమును గడుపనిదే ఎవ్వరును ఉచ్చస్థితి యందు నెలకొనజారరు. ఇంద్రియ భోగ పూర్ణమగు అనియమిత జీవనము కేవలము జంతు జీవనమే. తన సృష్టి పరిధిలో గల సర్వులకు బోధించు నిమిత్తమై బ్రహ్మదేవుడు ఉన్నత కార్యార్థమే గల ఇంద్రియ నిగ్రహ సూత్రములను తెలియజేశాను. భగవత్ సేవకులుగా ప్రతి ఒక్కరి శ్రేయస్సును అతడు కోరెను. అనగా కుటుంబము మరియు వంశములకు చెందిన వారి శ్రేయమును కోరువాడు నైతిక ధార్మిక జీవనమును గడపవలసి ఉన్నది. ఇక అత్యుత్తమ నైతిక జీవనం అనగా శ్రీకృష్ణ భగవానుడు భక్తుడు ఒకటియే. ఏలయన కృష్ణ భక్తుడు ఆ దేవదేవుని కళ్యాణ గుణములన్నిటినీ తానును కలిగి ఉండడు.
ఇక భక్తిరహితుడు లౌకిక భావనలో ఎంతటి యోగ్యుడైనప్పటికీ ఏ మంచి గుణము పేరుకుని సరిపోడు. ఏ మంచి గుణము పేరుకును సరిపోడు. విశుద్ధ భక్తులు బ్రహ్మదేవుడు మరియు గురు శిష్య పరంపరలో నున్నవారు తాము ఆచరించకుండా ఏదియును తమ అనుయాయులకు ఉపదేశింపరు. హరే కృష్ణ. శారదా మాతాజీ మీరు చదువుతారా? చదువుతానమ్మా. 41వ శ్లోకం. బ్రహ్మదేవుని పరమ ప్రియపుత్రుడును మరియు తన తండ్రిని సేవించుటకు సదా సంసిద్ధుడై ఉండువాడును అగు నారదుడు మర్యాదపూర్వక నడవడిక, నమ్రత, ఇంద్రియ నిగ్రహములతో తండ్రి ఆజ్ఞలను ఖచ్చితంగా అనుసరించెను. 42 చదవమంటారా? చదవండి మాతాజీ. 42. ఓ రాజా, నారదుడు మునులలో పరమశ్రేష్ఠుడును మహాభాగవతుడును అయిన కారణమున తన తండ్రిని మిగుల సంతుష్టిపరిచి సమస్త శక్తులకు ప్రభువగు విష్ణువు యొక్క శక్తులను గూర్చి సమస్తమును ఎరుగగోరెను. భాష్యము. విశ్వమందలి సకల జీవుల సృష్టికర్త అయిన కారణమున బ్రహ్మదేవుడు, దక్షుడు, సనక సనందనాథులు, నారదుడు వంటి పలువురు ప్రముఖ పుత్రులకు జనకుడై ఉన్నాడు. వేదములచే వ్యాప్తి చేయబడిన కర్మకాండము, కామ్య కర్మము, జ్ఞానకాండము, ఆధ్యాత్మిక జ్ఞానము, ఉపాసనా కాండము, భక్తియుక్త సేవ అనేది 3 జ్ఞాన విభాగములలో దేవర్షి నారదుడు తండ్రియగు బ్రహ్మ నుండి భక్తి యోగమును వారసత్వముగా పొందెను. దక్షుడు కామ్య కర్మమును స్వీకరించగా సనక సనందనాథులు జ్ఞానకాండము సమాచారమును తండ్రి నుండి పొందిరి. కాని వారందరిలో నారదుడే బ్రహ్మదేవుని పరమ ప్రియతమ పుత్రునిగా వర్ణింపబడినాడు. అతని చక్కని నడవడిక, విధేయత, నమ్రత తండ్రికి సేవను గూర్చుటకు సంసిద్ధత ఎనునయే అందులకు కారణము. భక్తులందరిలోనూ శ్రేష్టతముడైన కారణమున అతడు మునులందరిలోనూ శ్రేష్టతమునిగా ప్రసిద్ధి చెందినాడు. పలువురు భక్తులకు అతడు గురువై ఉన్నాడు. ప్రహ్లాదునికి, ధ్రువునికి, వ్యాసునకు, చివరికి అడవి జంతువులను వేటాడు కిరాతకునికి అతడు ఆధ్యాత్మిక గురువై ఉన్నాడు. ప్రతి ఒక్కరిని శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవ వైపునకు మళ్లించుటే నారదుని ఏకైక కార్యము. ఈ లక్షణములన్నీయును అతనిని తండ్రికి ప్రియపుత్రునిగా చేసినవి. నారదుడు అగ్రశ్రేణి భక్తుడు అగుటయే దీనికంతటికి కారణము. సర్వశక్తులకు ప్రభువగు శ్రీకృష్ణ భగవానుని గూర్చి భక్తులు సదా అధికాధికముగా తెలుసుకొనగోరుచుందురు. భగవద్గీత 10:9 శ్లోకం నందు ద్రోవపరుపబడినట్లు దేవదేవుడు శ్రీకృష్ణుడు అపరిమితుడు, అతని శక్తులు సైతము అపరిమితమైనవి. వానిని పూర్ణముగా ఎవ్వరును ఎరుగజాలరు. విశ్వమందలి పరమశ్రేష్ఠ జీవుడైన కారణమునను భగవానుని చేతనే ప్రత్యక్షముగా ఉపదేశితుడైనందునను బ్రహ్మదేవుడు విశ్వమందలి ఇతరుల కన్నను అధికముగా జ్ఞానమును, అట్టి జ్ఞానం అసంపూర్ణమైనప్పటికీ కలిగియుండును. కనుకనే అపరిమితుడగు భగవానుని గూర్చి బ్రహ్మదేవుని పరంపరలో నారదుని నుండి వ్యాసునకు, వ్యాసుని నుండి సుఖదేవునికి ఆ రీతిగా కొనసాగి ఉన్నట్టిది. సుఖదేవునికి ఆ రీతిగా కొనసాగి ఉన్నట్టిది. నున్న గురువును ప్రశ్నించుట ప్రతి ఒక్కరి ధర్మమై ఉన్నది. హరే కృష్ణ. సులోచన రాణి మాతాజీ చదువుతారండి? మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి. 43. సమస్త విశ్వమునకు ప్రపితామహుడగు తన తండ్రి బ్రహ్మదేవుడు సంతుష్టుడగుటను గాంచి దేవర్షి నారదుడు సైతము అతనిని ఈ రీతినే ప్రశ్నించియుండెను. భాష్యము. ఆత్మదర్శి అయిన వాని నుండి ఆధ్యాత్మిక జ్ఞానమును అంటే దివ్య జ్ఞానమును అవగతము చేసుకుని విధానము బడి పంతులు ఏదియోనొక సాధారణ ప్రశ్న అడుగుట వంటిది కాదు. నేటి కాలమున ఉపాధ్యాయులు విద్య నొసుగుటకు డబ్బు తీసుకున్నటువంటి వారే ఉన్నారు. కానీ ఆధ్యాత్మిక గురువు ఆ విధముగా డబ్బు తీసుకున్నవాడు కాడు.
అధికారము లేకుండా ఉపదేశము నొసుగువాడును కాడు. ఆధ్యాత్మిక జ్ఞానమును అవగతము చేసుకుని విధానము భగవద్గీత 4.34 యందు ఈ క్రింది విధముగా వసగబడినది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞాని నస్తత్వదర్శినః. ఆత్మదర్శియగు మహాత్ముని నుండి దివ్య జ్ఞానమును శరణాగతి ప్రశ్నలు సేవ ద్వారా గ్రహించవలెనని అర్జునుడు ఉపదేశించబడినాడు. ఆధ్యాత్మిక జ్ఞానమును బడయుటననున్నది రొక్కమును ఇచ్చి పుచ్చుకున్నటువంటిది కాదు. గురుసేవ ద్వారానే అట్టి జ్ఞానమును సంపాదించవలసి ఉన్నది. శ్రీకృష్ణ భగవానుని పూర్ణముగా సంతృప్తి పరిచి ఆ దేవదేవుని నుండియే బ్రహ్మదేవుడు జ్ఞానమును నేరుగా బడిసినట్లు ప్రతి ఒక్కరూ గురువును సంతృప్తి పరిచి ఆయన నుండి దివ్య జ్ఞానమును గ్రహింపవలెను. గురువు గారి సంతృప్తియే ఆధ్యాత్మిక జ్ఞానమును అవగతము చేసుకుని పద్ధతి అయి ఉన్నది. కనుకనే వేదములు శ్వేతాశ్వత రోపనిషత్తు 6.23 ఈ కింది విధముగా ప్రకటించుచున్నవి. యస్య దేవే పరా భక్తిర్యథా దేవే తథా గురౌ తస్సై తే కథిత హ్యార్థాః ప్రకాశంతే మహాత్మనః. భగవానుడు మరియు గురువు పట్ల అకుంఠిత భక్తి కలిగిన వానికే ఆధ్యాత్మిక జ్ఞానము అప్రయత్నముగా విదితము కాగలదు. గురు శిష్యుల నడుము గలట్టి సంబంధము నిత్యమైనది. ఇప్పుడు శిష్యునిగా ఉన్నవాడే తదుపరి గురువు కాగలడు. గురువు పట్ల అనుకువను కలిగి ఉండని వాడు ప్రామాణిక గురువు కాజాలడు. దేవదేవుని శిష్యునిగా బ్రహ్మదేవుడు నిజ జ్ఞానమును గ్రహించి దానిని ప్రియ శిష్యుడగు నారదునికి తెలియజేసెను. అదే విధముగా నారదుడు గురువుగా ఆ జ్ఞానమును వ్యాసునకు అందించెను. కనుక నామమాత్ర వ్యవహారిక గురువు మరియు శిష్యుడు బ్రహ్మ నారదులకు గాని లేదా నారదుడు వ్యాసులకు గాని అచ్చుగుద్దినట్లు సమానులు కారు. బ్రహ్మ నారదుల నడుము గల సంబంధము వాస్తవమైనది, కానీ నామమాత్ర వ్యవహారికము మాత్రము వంచకులు వంచితుల నడుమ సంబంధము వంటిది. నారదుడు చక్కని నడవడిక, నమ్రత, విధేయత కలిగిన వాడే కాక ఆత్మ నిగ్రహుడనియు ఇచ్చట స్పష్టముగా పేర్కొనబడినది. ఆత్మ నిగ్రహము లేనివాడు ముఖ్యముగా మైదున సుఖమునందు శిష్యుడు గాని గురువు గాని కాజాలడు. వాకును, కోపమును, జిహ్వను, మనస్సును, ఉదరమును, కామ వేగమును నియంత్రించుటకు మనుజుడు తప్పక కఠిన శిక్షమును బడయవలసి ఉన్నది. వీనిని అణచగలిగిన వాడు గోస్వామి అని పిలువబడును. గోస్వామి కాకుండా ఎవ్వరును శిష్యుడు గాని గురువు గాని కాజాలరు. ఇంద్రియ నిగ్రహము లేనట్టి నామమాత్ర గురువు నిక్కముగా మోసకారుడే. అట్టి నామమాత్రపు గురువు యొక్క శిష్యుడు వంచితుడే. బ్రహ్మదేవుని ఎవ్వరును గతించిన ప్రపితామహునిగా భావించరాదు. ఈ లోకమున మనకు గల అనుభవము రీత్యా ఊహించరాదు. అతడు అతి పురాతన ప్రపితామహుడు, ఇంకను జీవించి ఉన్నట్టివాడు. నారదుడు సైతము ఇంకను జీవించుచున్నాడు. బ్రహ్మలోక వాసుల ఆయు పరిమితి భగవద్గీత యందు పేర్కొనబడినది. ఈ అతి చిన్న భూలోకమున వసించు వారులు బ్రహ్మదేవుని ఒక దిన సమయమును సైతము గణింపజాలరు. హరే కృష్ణ. నేను చదువుతాను మాతాజీ. 44వ శ్లోకం. అటు పిమ్మట భగవత్ప్రోక్తమును మరియు దశలక్షణ సమన్వితమును అగు శ్రీమద్ భాగవతము పురాణము ప్రీతితో తండ్రి బ్రహ్మదేవుడు ద్వారా పుత్రుడగు నారదునికి తెలియజేయబడెను. భాష్యము. శ్రీమద్ భాగవతము 4 శ్లోకములలో పలుకబడినప్పటికీ దశలక్షణ సమన్వితమై ఉన్నది. అవి తదుపరి అధ్యాయమున వివరింపబడును. సృష్టికి పూర్వమే భగవానుడు నిలిచియుండెనని ఆ 4 శ్లోకములలో మొదట తెలుపబడినది. ఆ విధముగా శ్రీమద్ భాగవతపు ఆరంభము జన్మాద్యస్య అనడి వేదాంత సూత్రమును కూడియున్నది. జన్మాద్యస్య అన్నది ఆది అయి ఉన్నది. అయినను సమస్తమునకు భౌతిక జగము నుండి భగవద్ధామం వరకు గల భగవానుడే మూలమని చెప్పబడిన 4 శ్లోకములు ఆ దశలక్షణములను సహజముగా వివరింపగలవు. భగవానుడు 4 శ్లోకములనే చెప్పియున్నందున మిగిలిన 17,994 శ్లోకములు వ్యర్థమని చేయబడి తప్పుడు వ్యాఖ్యానములచే ఎవ్వరునూ అపోహకు గురికారాదు. ఆ దశలక్షణములను అంటే ముందటి అధ్యాయమును వివరింపబడినట్లు
చక్కగా వివరించుటకు బహు శ్లోకములు అవసరమై ఉన్నవి. తన నుండి శ్రవణము చేసిన విషయమును విస్తరింపమని బ్రహ్మదేవుడు నారదునికి పూర్వము ఉపదేశించెను. దీనిని శ్రీ చైతన్య మహాప్రభువు శ్రీల రూప గోస్వామికి సారాంశముగా ఉపదేశించియుండిరి. కానీ శిష్యుడగు రూప గోస్వామి దాన్ని అధికముగా విస్తృతపరిచెను. అదే విషయము జీవగోస్వామి ద్వారా మరింతగా, శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూరుల ద్వారా ఇంకను మరింతగా విస్తృతపరపబడినది. అట్టి ప్రామాణికులందరి అడుగుజాడలను అనుసరించటకే నేను యత్నించుచున్నాను. అనగా శ్రీమద్ భాగవతము ఏదియో సాధారణ నవల గాని లౌకిక గ్రంథము గాని కాదు. అది అపరిమిత శక్తి సంపన్నమైనది. మనుజుడు తన శక్త్యానుసారము దీనిని ఎంతగా విస్తృతపరిచినను అది పూర్తి కాకనే నిలిచియుండును. శ్రీమద్ భాగవతము శ్రీకృష్ణ భగవాన్ని శబ్ద ప్రాతినిధ్యము కనుక 4 శ్లోకములలోను మరియు 4 లక్షల కోట్ల శ్లోకములలోను, అంటే భగవానుడు అణువు కన్నను చిన్నను మరియు అపరిమిత ఆకాశము కన్నను ఘనమును అయినట్లు ఒక్క మారి వివరింపదగినదై ఉండను. శ్రీమద్ భాగవతపు శక్తియే అటువంటిది. హరే కృష్ణ. జగదంబ మాతాజీ, మీ దగ్గర బుక్ ఉందా మాతాజీ? చదువుతారా? నిరుపమ, నేను చదువుతానమ్మా. చదవండి మాతాజీ. 45వ శ్లోకము. రాజా, పరంపరలో నారద మహర్షి శ్రీమద్ భాగవతమును అపరిమిత శక్తి సంపన్నుడును, సరస్వతీ నదీ తటమున భక్తితో పరతత్వమును అనగా దేవదేవుని ధ్యానించిన వాడును అగు వ్యాసదేవునకు బోధించను. శ్రీమద్ భాగవతమునందలి ప్రథమ స్కందములోని 5వ అధ్యాయమున నారదుడు వ్యాసదేవునికి ఈ క్రింది విధముగా ఉపదేశించెను. అదో మహాభాగ భవాన్ అమోఘదృక్ శుచిశ్రవా సత్యరథో ధృతవ్రత ఉరుక్రమస్యాకి లబ్బంధముక్తయే సమాధినానుస్మర తద్విచేష్టితం. ఓ పరమ భాగ్యశాలి, పవిత్రుడవగు తత్వ సంపన్నుడా, నీ నామము యశస్సు విశ్వవ్యాప్తమైనట్టువి. నిష్కలంక నైజము మరియు అమోఘ దృష్టితో నీవు పరతత్వమునందు లగ్నమై ఉన్నట్టు వాడవు. ఉరుక్రముడగు శ్రీకృష్ణ భగవానుని కర్మలను ధ్యానింపుమని నీకు తెలియజేయుచున్నాను. అనగా బ్రహ్మ సంప్రదాయ పరంపరలో యోగ ధ్యానాభ్యాసము ఎన్నడును నిర్లక్ష్యపరపబడదు. కానీ భక్తులు భక్తియోగులైన కారణమున నిరాకార బ్రహ్మ ధ్యానమును చేపట్టరు. ఇచ్చట పేర్కొనబడినట్లు వారు పరబ్రహ్మమునే ధ్యానించరు. బ్రహ్మానుభవము నిరాకార బ్రహ్మ తేజముతో ఆరంభమైనను అట్టి ధ్యానము పురోగమించట ద్వారా పరమాత్ముని సాక్షాత్కారము అనగా పరమాత్మానుభవము సంభవించును. మరింతగా పురోగమించుట ద్వారా భగవద్ అనుభూతి స్థిరము కాగలదు. శ్రీ నారదముని వ్యాసదేవుని స్థితిని అతని గురువుగా చక్కగా ఎరిగి ఉండెను. కనుకనే దృఢ వ్రతాదులతో పరతత్వమునందు స్థితుడైన వానిగా శ్రీల వ్యాసదేవుని గుణములను అతడు ప్రమాణపరచెను. శ్రీకృష్ణ భగవానుని దివ్య కర్మలనే ధ్యానింపుమని నారదుడు ఉపదేశించెను. నిరాకార బ్రహ్మమునకు కర్మలు లేకున్నను దేవదేవునకు మాత్రము పలు కర్మలు కలవు. ఎటువంటి భౌతిక గుణము లేకుండా ఆ కర్మలన్నీయును దివ్యములై ఉన్నవి. పరబ్రహ్మము యొక్క కర్మలు భౌతికములే అయినచో వానిని ధ్యానింపుమని వ్యాసదేవులకు నారదముని ఉపదేశించేవాడు కాడు. భగవద్గీత యందు ధృవపరపబడినట్లు పరబ్రహ్మము శ్రీకృష్ణ భగవానుడే. ఆ దేవదేవుని వాస్తవ స్థితిని అనుభూతమనర్చుకొనినప్పుడు అర్జునుడు అతనిని క్రింది విధముగా సంబోధించి ఉండెను. భగవద్గీత 10వ అధ్యాయము 12-13 శ్లోకములు. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం అహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నాథరస్తదా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషిమే. శ్రీకృష్ణ భగవానుని గూర్చిన తన అనుభూతి ద్వారా అర్జునుడు భగవద్గీత ప్రయోజనమును సంగ్రహపరచుచు ఇట్లు పలికెను. ఓ దేవదేవా, నీవు పరతత్వమును సచ్చిదానంద రూపమున గల ఆది పురుషుడు అయి ఉన్నావు. నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసదేవునిచే ఇది స్థిరపరపబడినది. అన్నింటికి నీ మించి నీవు సైతము స్వయముగా దీనిని ధృవీకరించితివి. వ్యాసదేవుడు తన మనస్సును ధ్యానమందు సంలగ్నము కావించను.
ఆ కార్యమును అతడు భక్తియోగ సమాధి యందు నిర్వహించి పూర్ణ పురుషుని మరియు అతని వెనుకనున్న మాయను వాస్తవముగా గాంచగలిగను. పూర్వము మనము చర్చించినట్లుగా మాయ సైతము ఒకానొక ప్రతినిధియే. ఏలయన భగవానుడు లేకుండా అది అస్తిత్వమును కలిగి ఉండజాలదు. అంధకారము వెలుగు నుండి స్వతంత్ర మనుగడను కలిగి లేదు. వెలుగు లేకుండా ఎవ్వరును చీకటి యొక్క వ్యత్యాసమును అనుభూతమనర్చుకొనజాలరు. అయినను ఆ మాయ దేవదేవుడగు శ్రీకృష్ణుని జయింపజాలదు. అది అతని నుండి విడిగా నిలిచియుండును. కనుక దేవదేవుని అనగా అతని దివ్య కర్మలతో సహా అనుభూతియే ధ్యానము యొక్క పూర్ణత్వమై ఉన్నది. భగవద్గీత 12వ అధ్యాయం 5వ శ్లోకమందు ధృవపరపబడినట్లుగా క్లేశోదికతర స్తేషామవ్యక్తాసక్త చేతసాం నిరాకార బ్రహ్మధ్యానము ధ్యానపరునికి మిగుల కష్టతర కార్యమై ఉన్నది. హరే కృష్ణ. నిరుపమ మళ్ళీ మీదకి వెళ్ళిపోమ్మా. రాజేశ్వరి మాతాజీ ఉన్నారు. రాజేశ్వరి లేవమ్మా, లేదు బుక్కు లేదు. ఓకే మా మీదకి వెళ్ళిపోతే అయితే ఫస్ట్ కృష్ణప్రసాద్ ప్రభుజీ స్టార్ట్ చేస్తారు. చదువుతున్నాను మాతాజీ. 46వ శ్లోకం. రాజా, భగవానుని విరాట్ రూపము నుండి విశ్వము ఏ విధముగా ప్రకటమైనది అనేది ప్రశ్నతో పాటు నీ ఇతర ప్రశ్నలన్నింటికి నేను ఇదివరకే పేర్కొనబడిన 4 శ్లోకముల వివరణ ద్వారా సవిస్తార సమాధానం అసగును. భాష్యము. శ్రీమద్ భాగవత ఆరంభమునందే తెలుపబడినట్లు ఈ దివ్య ఘన వాంగ్మయము వేదవృక్షపు పక్వఫలమై ఉన్నది. కనుక విశ్వకలాపములకు విశ్వ సృష్టి మొదలుకుని సంబంధించిన మానవ సాధ్యములైన సర్వ ప్రశ్నలకు శ్రీమద్ భాగవతమున సమాధానము వసగబడును. ఆ సమాధానములు వానిని వివరించు వాని యోగ్యతపై ఆధారపడి ఉండును. మహాభక్తయగు శ్రీర సుఖదేవ గోస్వామి వివరించిన శ్రీమద్ భాగవతమునందలి దశవిధ విభాగములు సర్వ ప్రశ్నలకు హద్దు అయి ఉన్నవి. బుద్ధిమంతులకు మనుజులు సరి అయిన ఉపయోగము ద్వారా వాని నుండి సమస్తమగు సముచిత లాభమును పొందగలరు. శ్రీమద్ భాగవతమునందలి భగవానుని వివరణమును ఉదహరించుచు సమాధానములు అను ద్వితీయ స్కందములోని 9వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. 10వ అధ్యాయము శ్రీమద్ భాగవతము సర్వ ప్రశ్నలకు సమాధానము. 1వ శ్లోకము. శ్రీ సుఖదేవ గోస్వామి ఇట్లు పలికను. శ్రీమద్ భాగవతమునందు సర్గము, విసర్గము, స్థానము, పోషణము, ఊతి, మన్వంతరము, ఈశాను కథ, నిరోధము, ముక్తి, ఆశ్రయము అనేది దశలక్షణములు వివరణములు కలవు. ఆశ్రయతత్వపు సర్వోత్కృష్టతను ప్రత్యేకించుటకై ఇతర లక్షణములు కొన్ని మార్లు వేదపరమగు నిదర్శనములు ద్వారాను, ఇంకొన్ని మార్లు ప్రత్యక్ష వ్యాఖ్యానము ద్వారాను, మరికొన్ని మార్లు మహాత్ములచే వసగబడిన సంగ్రహ వ్యాఖ్యానము ద్వారాను వివరింపబడును. 3వ శ్లోకము. పంచభూతములు అగ్ని, జలము, భూమి, వాయువు, ఆకాశము, శబ్దము, రూపము, రుచి, గంధము, స్పర్శ, చక్షువులు, కర్ణములు, నాసిక, జిహ్వ, త్వక్కు, మనసు అనేది 16 భౌతికాంశముల ప్రాథమిక సృష్టియే సర్గమనబడును. ఇక ప్రకృతి గుణముల పరిణామాత్మక అంతః ప్రక్రియ విసర్గమని పిలువబడును. భాష్యము. శ్రీమద్ భాగవత దశలక్షణములను వివరించుట కొరకై వరుసగా 7 శ్లోకములు కలవు. వానిలోని ఈ మొదటి శ్లోకము మనోబుద్ధులను కూడిన
అహంకారముతో కూడియుండు పృథ్వీ జలము అది 16 మూల వ్యక్తీకరణలకు సంబంధించినటిది. ఇక తదుపరి సృష్టి ప్రథమ పురుషుని 16 శక్తుల అంటే పైన పేర్కొనబడిన చర్యల ప్రతిఫలముగా కలుగుచుండును. బ్రహ్మదేవునిచే తదనంతరము బ్రహ్మ సంహిత 5వ అధ్యాయము 47వ శ్లోకం యందు వివరింపబడినట్లుగా ఆ ప్రథమ పురుషుని గోవిందుని యొక్క మహావిష్ణువు అవతారమై ఉన్నాడు. హరే కృష్ణ. నిరుపమ, ఇది భాష్యాలు అక్కర్లేదు అనుకుంటానమ్మా. 9వ అధ్యాయం చదువుకుందాం అనుకున్నాము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎలా ఉన్నారమ్మా? సారీ నేను లేట్ అయిపోయింది ఇవాళ. అనుకోకుండా ఊరికి బయటకు వెళ్ళే ట్రాఫిక్ వల్ల ఒక గంట లేట్ అయిపోయి ఒక గంట లాగా తెలిసిపోయింది. సో మనకి 10వ అధ్యాయం దగ్గర ఉన్నాము. సో 9వ అధ్యాయం గురించి ఎవరినైనా మాట్లాడతారమ్మా? 9వ అధ్యాయం చదువుకున్నాం కదా, చాతుర్శ్లోక అధ్యాయం అని అనుకున్నాం కదా. సో ఆ అధ్యాయంలో బేసిక్ గా మనకి ఇంచుమించు భగవద్గీతలో ఉన్న జ్ఞానం అంతా కూడా అందులో కనబడుతుంది, రైట్? మళ్ళీ ఇక్కడ కొన్ని శ్లోకాల్లోని మనకి ఏంటది మాయావాదం గురించి, నిరాకార తత్వంలో పూజించడం గురించి, భగవంతుని దేవుడిగా అంగీకరించిన వాళ్ళ గురించి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. మళ్ళీ అలాగే అష్టాంగ యోగా గురించి, మళ్ళీ భక్తి లేని జ్ఞానం గురించి కూడా చెప్పుకుంటూ వచ్చారు కదమ్మా. అదే విధంగా ప్రభుజీ ఒక మంచి గురువు ఏ విధంగా ఉండాలి, ఒక మంచి శిష్యుడు ఏ విధంగా ఉండాలి, ఎటువంటి వాళ్ళు గురువు అర్హత లేదు కనీసం శిష్యుని అర్హతగా పొందేందుకు ఉండాలి. మనము భోజనాలు నాలుక గాని, వాక్కు గాని, మనసు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా కట్టడి చేసుకుంటేనే కనీసం శిష్యునిగా అయినా కూడా అర్హత పొందేదానికి అవకాశం ఉంది అనేది. బ్రహ్మదేవునికి కూడా ఇంత జ్ఞానం వచ్చింది అంటే అతను కృష్ణ గురించి ఎంతో తపస్సు చేస్తే తపస్సు గుండానే జ్ఞానం వచ్చి సృష్టించినాడనమాట. అట్లా గురు శిష్యుల పరంపరను కూడా వివరించినారనమాట 9వ అధ్యాయంలో ప్రభుజీ. ప్రామాణికమైన గురువు దగ్గర జ్ఞానము తీసుకోవడము, ప్రామాణిక గురువు మీద ఈ జ్ఞానము కోసం ఆధారపడడం ఎంత ఇంపార్టెంటో కూడా చెప్పుకుంటూ వచ్చారు. అదే శిష్యుడు గురువుగా సేవ చేసుకుంటూ గురువు యొక్క ఇది చేసుకున్నప్పుడు తదుపరి అతనే గురువు అవుతారని చెప్పేసి కూడా చెప్పారు. అలాగే 43వ శ్లోకం భాష్యంలోని ఎప్పుడు నిత్యమైనది ఉంటే 43వ శ్లోకంలో మళ్ళీ మనకి భగవద్గీత 4.34 తాలూకు భాష్యం చెప్పుకొచ్చారు. ఏమని చెప్పారు? ఇటువంటి ఆదర్శనీయమైన శిష్యుడు ఎట్లా ఉండాలి, అర్జునుడు ఎట్లాంటిది శరణాగతితో ప్రశ్నలు వేస్తున్నాడు, అది చాలా ఇంపార్టెంట్ విషయం. గురుసేవ ద్వారానే వస్తది అని. అంటే ఒక ప్రశ్న అంటే గురువును పరీక్షించేందుకు కాదు, మనం జ్ఞానం సంపాదించుకునే దానికి ప్రశ్న వేయాలి అనేది. అవునమ్మా, ఎగ్జాక్ట్లీ. ఇంకా ఇంకేమున్నాయమ్మా ఈ చాప్టర్ లో పాయింట్స్? అలాగే బ్రహ్మదేవుడు నారదుల యొక్క నడుమ బ్రహ్మదేవుడు నారదుడికి ఎంతటి ప్రియ పుత్రుడయ్యాడు, బ్రహ్మదేవుడు ఎందుకు నారదుడికి చెప్పాడు ఈ జ్ఞానాన్ని అంతా కూడా అది మనకి ఇందులో చెప్తారు. వాక్కు, కోపము, జిహ్వ, మనస్సు ఇవన్నీ కూడా మనం నియంత్రించుకోవడం వలన గురువుకి మనం ఎంతో అణగలిచి ఉండి గోస్వామి అని పిలువబడతాము అని చెప్పి, అలా కాకుండా గోస్వామి కాకుండా ఎప్పటికీ శిష్యుడు కాలేడు, ఆ తర్వాతే అప్పుడు గురువు అవుతారు అని చెప్పి, ఇంద్రియ నిగ్రహము లేకపోతే గురువు నిక్కముగానే మోసకారి అవుతాడు, గురువు కూడా మంచి గురువుని మనం ఎంచుకోవాలి అని, నామమాత్రపు గురువుని కూడా ఎంచుకుంటే శిష్యుడు వంచితుడు అవుతాడు అని. పరంపరలో ఉన్న గురువుని చాలా మందికి ఈ డౌట్ వస్తూ ఉంటది, ఎటువంటి వ్యక్తిని గురువుగా ఎంచుకోవాలి అని. ఎటువంటి మనకి గురువు, కానీ నిజం చెప్తున్నామా, గురువు ఎప్పుడు అక్కడే ఉంటాడు. మనం ఏనాడైతే మన స్థితి, మన మనస్థితి, మన మైండ్ పరిస్థితి కరెక్ట్ గా ఉంటుందో ఆ రోజు ఆటోమేటిక్ గా గురువు ఎదురవుతాడు. ఈ జ్ఞానాన్ని భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు బ్రహ్మకు చెప్పి, బ్రహ్మ నారదుడికి చెప్పి, వ్యాసులకు చెప్పి, ఇదంతా ఎందుకు చేశారు? కేవలము మనల్ని తిరిగి తన ధామానికి తీసుకెళ్ళిపోవడానికి, మనము భక్తి మార్గంలో వెళ్ళడానికి. ఇంత పరంపరలోంచి వచ్చినా సరే మళ్ళీ ఆయనంతటా ఆయన వచ్చి భగవద్గీత రూపంలో మనకి చెప్పారు. అంతటితో ఆగలేదు.
అంతటితో ఆగలేదు. ఎక్కడికెక్కడ మనకి గురువుల్ని పంపిస్తూనే ఉన్నారు. అవునమ్మా, ఏదో ఒక క్షణంలో మనము ఆ వైపు వెళ్తాము అన్న భావనతోని, ఆ ఆశతోని ఇవాళ విగ్రహ ప్రతిష్ఠకి వెళ్ళాం కదా, అక్కడ అంతా ఇదే చెప్పుకొచ్చారు. కేవలం ఈ 4 చాతుర్శ్లోకాలే నాకు గుర్తుకొస్తున్నాయి వాడు మాట్లాడుతున్నంతసేపు కూడా. ఓకే, కేవలం మన కోసమనే ఇంతమంది గురువుల్ని పంపిస్తున్నారు, ఇన్ని గుళ్ళు కడుతున్నారు, ఇన్ని ఉపన్యాసాలకు అవకాశాలు ఇస్తున్నారు. ఎక్కడో దేని మనసు చలించి, కానీ ప్రతి జీవి కూడా ఆ భగవంతుని ప్రేమ కోసం ఎదురు చూస్తూనే ఉంటున్నాయి. అందుకే మనం అన్నిసార్లు గుళ్ళకి వెళ్తున్నాము, అందుకే మన ఇళ్లలో దేవుడి బొమ్మలు పెడుతున్నాము, అందుకే మన ఇళ్లలో పూజా మందిరాలు కట్టించుకుంటున్నాం, పూజా గదులు కట్టించుకుంటున్నాము. కానీ ఆ బంధం ఏర్పరచడానికి ఎక్కడో ఆటంకం కలిగిపోతుంది, ఎక్కడో కరెక్ట్ గా బంధం దొరకట్లేదు. అందుకోసమే ఈ మార్గంలోని ఇస్కాన్ ఆ బంధాన్ని ప్రేరేపించడానికి, మనుషుల్లోని ఇది ప్రేమ ఎలాగుండాలి, భగవంతుడు మన కోసం ఇంత కష్టపడ్డాడు, ఇన్నిసార్లు ఇన్ని సేవలు చేసుకుంటూ వచ్చాడు, మనమేం సేవ చేస్తున్నాము, మనం సేవ చేయడానికి ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి, ఇది చేసుకోగలిగినాడు మాత్రమే మనం భగవంతుడికి చేరుకవుతాము. దానికోసం ఏదో పరంపరాన్ని పట్టుకోవాలి, ఒక గురువుని ఆశ్రయించాలి, ఎట్లాంటి మనస్థితితో గురువుని ఆశ్రయించాలి అని కూడా మనం చూస్తున్నాం. అట్లాంటి మనస్థితితో పూర్తిగా శరణాగతి పొంది ఇంక వేరొక ఉద్దేశం లేదు, నాకు గురువు ఎందుకు కావాలి, నేను భగవంతుణ్ణి చేరడానికి మార్గం చూపించే మార్గదర్శిగా నాకు గురువు కావాలి. అది తప్ప గురువు నుంచి వేరొకటి ఆశించకూడదు, గురువు కూడా శిష్యుడి నుంచి వేరొకటి ఆశించకూడదు. నేను వీడిని భగవంతుని దగ్గరికి పంపడానికి, భగవంతుని దగ్గరికి తీసుకెళ్ళడానికి ఒక సాధనం మాత్రమే అన్న భావనతోనే, ఒక కేవలం ఇన్స్ట్రుమెంట్. నేను ఈ రెండు ప్లగ్లు, 2 వైర్లు కనెక్ట్ చేయడం ఎట్లా చేస్తున్నావు అట్లా చేయడానికి మాత్రమే, కేవలం నేను ఒక సాధకుడిని, ఇందులోని ఒక సేవకుడిని అన్న భావంతో చేసిన వ్యక్తులనే మనం గురువుగా స్వీకరించి, మనం ఆ భావంతో ఉంటే భగవంతుని దగ్గరికి ఆటోమేటిక్ గా చేరిపోతాం. అందుకే అంటారు కదా ప్రభుజీ, బోధ గురువా బాధ గురువా అంటారు. మనకు మార్గాన్ని నిర్దేశించే గురువా, లేదా మన నుంచి ఎక్స్పెక్ట్ చేసి మనల్ని సతాయించే గురువా అని, బాధ గురువా బోధ గురువా అంటారు. మనకు బోధ గురువే మెయిన్. సో వీటన్నిటిని జస్టిఫై చేసుకుంటూ, వీటన్నిటిని మనకు మిగతా డౌట్స్ క్లియర్ చేసుకుంటేనే మిగతా అన్ని పురాణాలు, అన్ని వేదాలు ఉన్నాయి. మనం ఈ రెండింటిని ప్రామాణికంగా తీసుకుని, ఈ రెండింటిని నమ్ముకుని, ఇవి చెప్పే గురువుని ప్రామాణికంగా తీసుకుంటే మిగతా వేదాలు, పురాణాల నుంచి వేరే ఆన్సర్లు వెతుక్కోవాల్సిన అవసరం లేదు, మనంత టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరము లేదు. అర్థమవుతుంది కదమ్మా. కేవలం జ్ఞానంతో ఏమి చేయలేము, భక్తి లేనిదే జ్ఞానం ఎందుకు పనికిరాదు. భక్తి కూడా జ్ఞాన మార్గంలోకి ఎక్కడో దగ్గర ఎండ్ అయినాడు ఆ జ్ఞానానికి విలువ వస్తుంది, లేకపోతే అది విలువ లేదు. అలాగే మనం భగవద్గీతలో చూస్తాం. యోగా దేవదూతలు అంటే ఏదమ్మా, దేవదూతలు అంటారు కదా, దేవదూతలా? పేర్లోనే ఉంది కదమ్మా, దేవుని దూతలు. దేవుని దూత అంటే క్రిస్టియన్ పదం లాగా ఉంది ఈ రోజు, బట్ దేవదూతలు అంటే అంటే డైరెక్ట్ గా దేవుడే రాకుండా అతని అనుచరులను పంపిస్తారు, అది దేవదూత అంటే ప్రభుజీ. ప్రతి చోట దేవుడు ఉండలేడు కదా, దేవుడు రాలేడు కాబట్టి దేవుడు అనుచరులు పంపిస్తున్నారు. అందుకని ప్రత్యేకంగా మన స్వేచ్ఛను ఉపయోగించి భగవంతుడి మీద ప్రేమని నాకు కావాలి అని తప్పించి తీసుకోగలిగినాడే మనం చేరుకుంటాం. ఆయనంతటా ఆయన మనలో ప్రేమ పుట్టించాలంటే పెద్ద ఇష్యూ కాదు, కానీ మనంతటా మనం వచ్చేసాం కాబట్టి మనంతటా మనమే తిరిగి వెళ్ళడానికి కావాల్సిన సహకారాలన్నీ చేస్తాయి. దానికోసమే దుర్గాదేవి ఉన్నది కూడా, త్రిశూలంతో తీసుకుని మనకు కావాల్సినవన్నీ కూర్చి కోరికలన్నీ తీర్చి పంపిస్తూ ఉంటుంది దుర్గాదేవి. సరే, సో అది 9వ అధ్యాయము. సో 10వ అధ్యాయం నుంచి మిగతా ప్రశ్నలకు సమాధానము 10వ అధ్యాయం నెక్స్ట్ వీక్ చెప్పుకుందామమ్మా. సరే ప్రభుజీ, సరేనా? ఒక 5 నిమిషాలు ముందు క్లోజ్ చేస్తున్నామమ్మా, బట్ దట్స్ ఓకే ఏమా. సరే, ఇంకేమైనా డిస్కస్ చేద్దాం అంటే డిస్కస్. సుజాత మాత చదివారమ్మా? అందరూ చదివారా? ఓకే, చదివాం ప్రభుజీ. చదివాను ప్రభుజీ. ఓకే, చదివారమ్మా. సరే, రైట్. సో దీని గురించి మీరు చూస్తున్నారు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ ఆ 4 శ్లోకాలకి చుట్టూ ఈ 17,994 శ్లోకాలు కూడా వ్యర్థమని అనుకోవద్దు అని చెప్పి రాసుకొచ్చారు. ప్రతి ఒక్క శ్లోకము కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్క తత్వము అర్థం చేసుకోవాలంటే ఈ 17,994 చదివితేనే అది అర్థం కావాలి. అది
ఇంకొకటి నాన్న, బ్రహ్మదేవుడు కూడా ఈ అధ్యాయంలోనే తెలుసుకున్నాడు చాలా. అవును 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 ఈ అధ్యాయంలో మనకు 4వ శ్లోకంలోనే చెప్పుకొస్తాడు బ్రహ్మ. 4-5 శ్లోకాల దగ్గర 4-5 శ్లోకాల నుంచే తామర పువ్వు మీద జన్మించిన బ్రహ్మ అయోమయంగా పరమాత్ముడు ఉండి చెప్తాడు, మీకంటే ముందు అయోమయంగా ఉండి ఉన్నాను. ఇదిగో నారదునికే బ్రహ్మదేవుడు ఎందుకు ఇచ్చినారు, నారదునికే ఎందుకు బ్రహ్మ ఉపదేశించినాడు అంటే అతను కృష్ణ భక్తిని అంత చైతన్యం అందరిలోనూ స్ప్రెడ్ చేసినాడు. మళ్ళీ ఒక గురువు గాను, ఒక ధ్రువునికి కావచ్చు లేదా ప్రహ్లాదునికి, వీళ్ళకందరికి కూడా అవునమ్మా. చివరికి మనకు ఇది వేటగాడు ప్రభుజీ మార్గదర్శకం, శివుడి మార్గదర్శకం అయ్యేవాడు కన్నప్ప అందరికీ. కన్నప్ప భక్త కన్నప్ప అతనికి కాదండి, కూడా వాల్మీకి అతనికి వాల్మీకి వాల్మీకి భక్త కన్నప్ప కూడా అయితేనే మాతాజీ ఇచ్చింది ఇప్పుడు నారదుడు అనుకుంటానమ్మా, భక్త కన్నప్పది కాదనుకుంటాను. నారదుడు నుంచి వ్యాసులకు వచ్చింది. వాల్మీకేనండి, వాళ్ళ కిరాతకుడే వాల్మీకి కింద మారుతాడు. వాల్మీకేనమ్మా కిరాత రత్నాకరుడని, తర్వాత వాల్మీకిగా మారుతాడు. వీళ్ళకందరికి కూడా గురువుగా నిలిచి కృష్ణ భక్తి చైతన్యాన్ని పెంపొందించినారనమాట. అందుకు మరి మనకి నారదుడు చరిత్ర కూడా వచ్చింది కదా. బేసికల్ గా ఆ జ్ఞానాన్ని అలాగా పరంపర నుంచి దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ రావడానికి ఒక మార్గం ఆయన సూచించారు, ఒక మార్గాన్ని ఇచ్చారు. మళ్ళీ అప్పుడప్పుడు ఆయన అంతటా ఆయన వచ్చి మనకి భూభారాన్ని తగ్గించడం కోసము, మళ్ళీ దుష్ట శిక్షణ చేయడం కోసం, రక్షణ చేయడం కోసం వచ్చి మళ్ళీ ఆ జ్ఞానాన్ని అర్జునుడి రూపంలో మనం ప్రవేశపెట్టి అర్జునుడు చెప్తారు కదండి, మీరే పరంధాములు, మీరే పరబ్రహ్మవు, మీరే శాశ్వతుడవు ఇది అని చెప్పి. అంతకు ముందు దీని గురించి నారదుడు, అసితుడు, వ్యాసులు చెప్పారు. అయినా ఇప్పుడు మీరు స్వయంగా మీరే మరలా చెప్తున్నారు. అంతకుముందు వాళ్ళంతా ధృవీకరించారు, అయినా సరే ఇప్పుడు మరలా మీరు మీ అంతటి మీరే చెప్తున్నారు అని చెప్పి ఆయన అర్జునుడు చెప్తారు. ప్రాబ్లం ఏంటంటే ఇంత క్లియర్ గా ఉంది, ఇంత క్లియర్ గా ఉంది. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా మనం దాన్ని తీసుకుని ముందుకు వెళ్ళిపోవాల్సిందే. భగవంతుని సన్నిధిలోకి చేయాలంటే భగవంతుని సేవ ఏం చేయాలనే ఆలోచనలోనే ఉండాలి. ఇంకా ఇది ఇందాక నువ్వు చెప్పావు కదా, అది భౌతిక బంధంతో అవదు నాన్న, మానసిక బంధం పెట్టుకోగలగా. అలాగే ఇంకో చోట భాష్యంలో కూడా ఇంద్రియాలను ఎలా నిగ్రహించాలి, కళ్ళుని ఇంద్రియ నిగ్రహం కోసం కళ్ళును పీకేలేం కదా అని చెప్పి రాసుకొస్తారు. అది మన 6వ అధ్యాయంలో మనం చదువుకుంటుంది కూడా ఎగ్జాక్ట్లీ అదే. భగవద్గీత 6వ అధ్యాయంలో మనం చదువుకుంటుంది కూడా అదే. ఇంద్రియాల్ని బంధించి ఎంతో సేపు నిలబెట్టలేము, అందుకని ఇంద్రియ తృప్తిని వేరొక మార్గములో దాన్ని ఆనందపరచండి, భగవంతుని సేవ మార్గంలో దాన్ని ఆనందపరచండి. అది ఇంకా ఇంకా ఇంకేమున్నాయమ్మా ఇందులో? అదే ప్రభుజీ, మనస్సు మనల్ని పైకి లేపాలన్నా మనస్సే, మనల్ని పాడు చేయాలన్నా మనస్సే అని అది చాలా బాగుంది. అదే కదా అసలు మనసే ఉత్తమ మిత్రుడు లేదా మనసే శత్రువు. అవును, అన్నిటికన్నా వేగమైంది కూడా మనసే. అవునమ్మా, గాలి కంటే వేగమైంది మనకి వచ్చింది. సో బేసికల్ గా అంతే కదమ్మా, మనం చూస్తుంటాం కదా, మనం ఇక్కడ ఉంటాము, ఎక్కడో ఆలోచిస్తాం. మనసే మిత్రుడు మనసే శత్రువు అంటే చిన్నది జరగకపోతే ఎట్లా మనిషి అదే మనిషి తాగుడికి అలవాటు పడిపోవడం లేదా ఆత్మహత్య చేసుకోవడం ఉందా భావన. అది ఎందుకంటే అక్కడ మనసు శత్రువుగా సడన్ గా మిత్రువు కాస్త శత్రువు అయిపోయింది. అంత మరి చంచల మనసు కూడా అంతే, మరి ఒకే నిలబడదు. అందువలన మనసు మిత్రువు, మనసు శత్రువు. దాన్ని మిత్రువుగా మలుచుకోవడానికి ఏం చేయాలి, మిత్రుడిగా మలుచుకోవడానికి ఏం చేయాలి? మనసు ప్రేరేపించే ఇంద్రియాల్ని ఎట్లాగ ఉపయోగించుకోవాలి. మనస్సుకి ఇంద్రియాలకి చాలా దగ్గర సంబంధం ఉంది, మనసుకి బుద్ధికి చాలా దగ్గర సంబంధం ఉంది. వీటన్నిటి మీద ఆధారపడి ఉంది అహంకారం. అహంకారం వన్ వే ఫీడ్. ఓకే, సో మనస్సుని ఇంద్రియాలకి చాలా దగ్గర సంబంధం ఉందంటే ఎటువంటి సంబంధం అంటే కర్మ సంబంధం ఉంది. మనసుకి ఇంద్రియాలకు ఉన్న సంబంధం కర్మ సంబంధం. మనసుని బట్టి ఇంద్రియ కర్మ చేస్తుంది, ఇంద్రియ కర్మ బట్టి మనసు నేర్చుకుంటుంది. ఈ రెండింటిని శాసించేది ఆడించేది బుద్ధి. ఓకే, సో ఈ మూడింటిని జాగ్రత్తగా చూసుకుంటే అహంకారం ఆటోమేటిక్ గా కంట్రోల్లో తగ్గిపోతుంది. మనకు అర్థం అవ్వాల్సినవి ఇవే. మనం ఎప్పుడు కూడా ఈ మూడింటి గురించి పెద్దగా ఆలోచించము. మనసు, బుద్ధి, ఇదే అహంకారం గురించి. అదే పెద్ద ప్రాబ్లం. ఆ మూడింటి గురించి ఆలోచించకపోవడం వల్ల, ప్రత్యేకంగా ఆలోచించకపోవడం వలన ఇంద్రియానందం, ఇంద్రియ భోగాల గురించే, భౌతిక ఆనందం గురించే ప్రాకులాడపడుతూ ఉంటాము.
అదే ఎండ్ అనుకుంటాం. అది ఎండ్ కాదు, అది కేవలం మీన్స్. అది ఏంటంటే అదొక మనసును ఆనందపరచడానికి వాడుకునే వస్తువులు అవి. సాధనకి వాడుకునే భాగాలు తప్పితే అది మనసుని బుద్ధిని తృప్తి కోసం వాడుకునే సాధనాలు తప్పితే వాటి సొంత తృప్తి కోసం వాటిని వదిలేస్తే కళ్ళు లేని గుర్రం లాగా వెళ్ళిపోతుంది. అంతే మరి. అందుకే మరి కోరికలే గుర్రాలు అయితే దట్స్ వాట్ ఇట్ రాలేదా పేరు. కళ్ళు లేని గుర్రం ఏం చేస్తుంది? దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. మనసు బుద్ధి ఇంకా ఆటోమేటిక్ గా అవుట్ ఆఫ్ కంట్రోల్ లోకి వెళ్ళిపోతాయి. మనసు వెళ్ళిపోతుంది. దాంతో అహంకారం దానికి నచ్చినట్టు దాన్ని బిహేవ్ చేస్తుంది. శరీరం పడిపోయినప్పుడు ఇంద్రియాల సంబంధం లేదు, ఇంద్రియాలు అంత చేతులు ఎత్తేస్తాయి. ఇంకెప్పుడు ఏం చేస్తాయి? మనసు బుద్ధి అహంకారం అది నేర్చుకున్నది ఏం నేర్చుకుంటే దాన్ని బట్టి అది నెక్స్ట్ శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. అది అవాయిడ్ చేసుకోవడానికి ఈ ప్రయత్నం అంతా. అది అవాయిడ్ చేసుకోవడానికి మానవ ప్రయత్నం జ్ఞాన ప్రయత్నము ధ్యాన ప్రయత్నము కాదు, భక్తి ప్రయత్నముతో మాత్రమే అవుతాది. అదే ఆయన నడిపిస్తారా భక్తిలోకి వెళ్ళాము అంటే. కానీ మూడు మార్గాలు భగవంతుడు చెప్తాడు కదా, భక్తి కర్మ భక్తి జ్ఞానం 3 మార్గాలు చెప్తారు కదా ఆయన. అవునమ్మా, 3 మార్గాలు చెప్తారు. మనకి శ్లోకాల్లో చూస్తున్నాం కదా, 6వ అధ్యాయం శ్లోకాల్లో. ఏ మార్గంలో వెళ్ళినా మీరు చేరుకోగలరు అని చెప్తాడు. చేరుకోగలరు, కానీ ధ్యాన మార్గము జ్ఞాన మార్గంలో చాలా తర్వాత చాలా లేట్ గా చేరుకుంటారు. నెక్స్ట్ రాబోయే 2-3 శ్లోకాలు రేపు ఆదివారం డిస్కస్ చేసే శ్లోకాల్లో వస్తుంది. అది లేట్ గా చేరుకుంటారు, కానీ అది కూడా ఒక ఎండే కదా భక్తి. లేదు, అది కూడా ఒక ఎండ్ అవ్వదు. లేట్ గా చేరుకోవడం అంటే కొన్ని జన్మల తర్వాత చేరుకుంటారు. లేట్ గా అంటే ఇదే జన్మలో చేరుకుంటారని అయితే ఎక్కడ లేదు. వచ్చేసరికి మనకి మోక్షం వచ్చేటప్పటికి జ్ఞానము వల్లనే మోక్షం వస్తుందని చెప్తారు కదా. లేదు, ఆ జ్ఞానము భక్తి మార్గంలోకి ఎండ్ అవ్వితే మోక్షం వస్తుంది, అహంకారంతో మిగిలిపోతుంది. అవును. కాదండి, ఈ జన్మలో ఒక కోరిక కోరుకుంటాం అనుకోండి, అది ఈ జన్మలో తీరకుండా వేరే ఏదో జన్మలో తీరితే ఈ జన్మలో కోరుకున్న దానికి సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉంటుందండి? ఈ జన్మలో కోరుకున్న సాటిస్ఫాక్షన్ ఉండదమ్మా, అదే ప్రాబ్లము. ఈ జన్మలో కోరుకున్నది ఈ జన్మలో తీరితే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏదో జన్మలో తీరితే మనం కోరుకున్నాము అందుకని ఇది వచ్చింది అన్నప్పుడు మనకు తెలియదు కదండి. తెలియదు. అది కరెక్ట్. ఈ జన్మలో మీకు వస్తున్నవి కూడా అలాగొచ్చినవే. ఈ జన్మలో మీ ప్రమేయం లేకుండా వస్తున్నవన్నీ కూడా అలా వచ్చినవే. ఓకే, ఏ జన్మలోనో కోరుకున్నవి, ఏ జన్మలోనో చేసుకున్న కర్మఫలము. సో అందుకనే మనం ఎటువంటి కోరికలు కోరుకోవాలన్న దానిపై ఆధారపడి ఉంది. సో ఈ జన్మలో కోరిక తీరదు, మరో జన్మలో కోరిక తీరితే ప్రమాదం రాని కోరికలు కోరుకోవాలి. మన కోరిక ఎట్లా ఉండాలంటే, ఈ కోరిక మరో జన్మలో వచ్చినా ఈ జన్మలో వచ్చినా ప్రమాదం ఉండకూడదు. ఎటువంటి ప్రమాదం ఉండకూడదు? అహంకారాన్ని పొందించే ప్రమాదం ఉండకూడదు. బుద్ధిని మరి ఈ జన్మకి ఇంకా ఆ కోరిక తీరింది అనే సాటిస్ఫాక్షన్ ఉండదు కదండి. మీరు ఎటువంటి కోరిక కోరుకుంటారో తీరదో తెలియదు, అది తీరుతుందో తీరదో తెలియదు, అది చూస్తూనే ఉంటాం కదా. అది కాదు ప్రభుజీ, కొంతమంది చాలా మంచిగా ఉంటారు, వాళ్ళు ఎవరికి ఏ హాని చేయరు, ఎవరిని ఒక మాట అంటారు, కానీ సమస్యలన్నీ వాళ్ళకే వస్తాయి. జన్మ కర్మ, అది అప్పుడు చేసిన కర్మ అప్పుడు మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు అది వాళ్ళు ఫేస్ చేయాలి, కానీ అది మనకు తెలియదు. అయ్యో నాకే వస్తుందని బాధలు. చెడ్డ వాళ్ళకే చెడు, మంచి ఎందుకు జరుగుద్ది అని మనం డిస్కస్ చేసాం. ఆ కర్మ ఫలము ఇప్పుడు మనకు తెలియదు, కానీ అది ఇప్పుడు మనం అనుభవించాలి. అంతే. ఒక్కటమ్మా, అక్కడ భగవంతుడి పాదాలు పట్టుకుంటే మాత్రం అక్కడ ఆ కర్మ తొలగి ఒక జ్ఞానం వస్తుంది. అక్కడ ఆ భక్తితో కూడిన జ్ఞానం వచ్చి ఒక అడుగు ముందుకు వేస్తారు. కొంత నల్లిఫై అవుతుంది మనకి. ఎటువంటి కర్మనైనా భగవంతుడు తీసేయగలడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదివరకు కూడా మనం డిస్కస్ చేసాము. మీ కర్మ వలన మీరు ఇన్ని సంవత్సరాలు రోగితో గడపాలి, ఒక హాస్పిటల్లో గడపాలి అని ఉంటే, మీ కర్మ వలన మంచి కర్మ భగవంతుని హెల్ప్ ఉంటే మీరు ఆ హాస్పిటల్లో డాక్టర్ గా ఉంటారు, లేకపోతే హాస్పిటల్లో పేషెంట్ గా ఉంటారు.
ఓకే ఓకే అర్థమవుతుందమ్మా. సో భగవంతుడు మన కర్మను అట్లా తీసేయగలడు భగవంతుడిని నమ్ముకుంటే. అవునండి, ధృతరాష్ట్రుని కర్మ భగవంతుని కూడా నమ్ముకుంటే భగవంతుడు లేని ఎక్కడ తీసేసేవాడు. లేని ధైర్యం వస్తుంది, ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. అంతే, ఎందుకంటే కర్మఫలం వల్ల వచ్చింది. ఇప్పుడు మనకి ధైర్యము భయము ఎందుకు వస్తాయంటే ఇది నాకే ఎందుకు జరిగింది, ఇది నేను ఎందుకు అనుభవిస్తున్నాను అన్న దాని వల్ల వస్తుంది. ఏనాడైతే నేను వేరు ఆత్మ వేరు, ఏనాడైతే ఆత్మ భగవంతునికి చెందినది, కష్టం శరీరానికి చెందినది, ఓకే అన్న భావంలోకి వచ్చిన నాడు ఆటోమేటిక్ గా ధైర్యం వస్తుంది. ఇప్పుడు ఆ ధైర్యం మీకు వచ్చిందా భగవంతుడు ఇచ్చారా? భగవంతుడు ఇచ్చిందే. భగవంతుడి మీద మనం శరణాగతి పొందినప్పుడు భగవంతుడి నుంచి ఆ ధైర్యం ఆటోమేటిక్. కరెక్టేనండి, కానీ శరీరం బాధపడుతుంటే ఆటోమేటిక్ గా మనసు ఆత్మ కూడా కొంచెం బాధపడుతుంటాయి కదా పరిస్థితులను బట్టి. చూమా ఇదే ప్రశ్న మీరు సెషన్ స్టార్టింగ్ లో అడిగితే బాధపడుతుంది అనేవారు, ఇప్పుడు కొంచెం బాధపడుతుంది దగ్గరికి వచ్చారు. అది కొంచెం ముందుకెళ్తే కొంచెం కాస్త చాలా చాలా చిన్న బాధ దగ్గరికి వెళ్ళిపోగలగాలి. వెళ్ళిపోతుంది ఆ పరిస్థితి వెళ్ళిపోతుంది. సో కాదమ్మా, సామెతే కదా, కొండంత భారం వల్ల గోరుతో పోతుంది అని ఉన్నదే కదా మాట. అదే అంటుంటారండి, భగవంతుడు నమ్ముకుంటే గుణపంతో వచ్చే కష్టాన్ని స్మృతితో తాకిచ్చి తీసేస్తాడు అని చెప్పని. అదే అన్ని అట్లా. అవునండి, ఇవన్నీ అనుకుంటారు అన్నారు, కానీ చదువుకుంటుంటే మీకు ఆ భావన అది నిజమో ఇది ఎందుకు అనుకుంటున్నారు ఇవన్నీ వస్తుంది. కానీ అంటే పరిస్థితులకి సమస్యలకి అట్లా కొంచెం కష్టం అనిపిస్తా ఉంటది, మళ్ళీ ధైర్యం తెచ్చుకుంటా ఉంటాము. అదే దాన్ని బట్టి అదే అడుగుతున్నానండి. అవునమ్మా, భౌతిక సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. భౌతిక సమస్యలు ఇప్పుడు కృష్ణ ఈ భగవద్గీత చదివేసుకుంటే భాగవతం చదివేసుకుంటే సమస్యలు తీరిపోతాయి, కష్టాలు ధైర్యం వస్తుందండి, అది మెయిన్ ధైర్యం వస్తుంది. అంతే, కష్టం చాలా సులభం అవుతుంది. అవును, సరెండర్ అయిపోతే భగవంతుడికి సరెండర్ అయిపోతే ఎంత పెద్ద కష్టమైన కష్టాలను ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. కష్టాలను ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. కరెక్ట్. అంతేకాదమ్మా, ఆ మూల కారణం తెలిసిపోతుంది. అది తెలిసినప్పుడు ఇంక బాధ ఉండదు, ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. మూల కారణం ఒకసారి తెలుస్తుంది, ఒకసారి తెలియపోవచ్చు. అంటే కారణం తెలుస్తుంది అన్న భావనలో వెళ్తే కారణం తెలియట్లేదు అన్న బాధ వస్తుంది. సాధారణంగా ఎందుకు ఇలా అయింది అన్న తెలుస్తుంది, అక్కడి నుంచి విడిపోతుంది. ఇంకా లేదమ్మా, కర్మ సిద్ధాంతం అంత ఈజీగా అర్థమైపోదు. బాధ మనకి ఎందుకు వచ్చింది అనేది తెలిసిపోదు. అది నేను అంత తెలిసిపోతుంది అన్నది. బట్ బాటమ్ లైన్ ఏంటంటే సరెండర్ అవ్వాలి, ఇంక వేరే మార్గం లేదు. సరెండర్ అవ్వకుండా బాధను అనుభవించే బాధ వేరు, సరెండర్ అయితే ఆ స్టేజ్ కి వెళ్ళాలమ్మా, ఆ స్టేజ్ కి వెళ్ళగలగాలి. అది పెద్ద పనేం కాదు. శ్రీల ప్రభుపాదుల వారిని అడిగితే ఎంతసేపు పడుతుంది ఆ స్టేజ్ కి వెళ్ళాలనుకుంటే 1 సెకండ్ చాలు. ఏ నిమిషం మీరు సరెండర్ అయితే ఆ నిమిషం ఆ స్టేజ్ కి వెళ్ళిపోయింది. ఏ నిమిషం మీరు శరణాగతి పొందితే ఆ నిమిషం మీరు భగవంతుడి స్టేజ్ కి వెళ్ళిపోయింది. శరణాగతి అంటే అదే కదా. శరణాగతి అంటే అది శరణాగతి. ఆ స్టేజ్ కి వెళ్ళడానికి ఈ పుస్తకాలు ఇదంతా. ఏమ్మా మాతాజీ, సుజాత మాతాజీ చెప్పండి. నేను భగవద్గీత సెషన్స్ అటెండ్ కాలేకపోతున్నాను కదా ప్రభుజీ, కానీ నెక్స్ట్ డే సండే మార్నింగ్ నాకు లిటరల్లీ ఐ వాజ్ వెయిటింగ్ అనమాట. లేచిన వెంటనే ఎప్పుడు అది విందాము, డిస్కషన్స్ ఆ సెషన్ ఎప్పుడు విందాము అని చెప్పేసినని. ఒక్కొక్క వీక్ ఐ ఫీల్ లైక్ ఒక్కొక్క వీక్ ఏదో ఒక మెట్టు ఎక్కుతున్న ఫీలింగే వస్తుంది నాకైతే. ఒక్కొక్క వీక్ నేను ఏవో చాలా కొత్త నాలెడ్జ్ తెలుసుకుంటున్నాను. అంటే ఏదో చేసేసాను, ఏదో వినేసాను అలా అని కాదు. అంటే నాకు ఏదో చాలా నేను తెలుసుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను తెలుసుకుంది అసలు మీ సెషన్ లోకి అసలు నేను ఎలా ఎంటర్ అయ్యాను, అసలు ఎలాగా నన్ను భగవంతుడు మీ దానిలోకి వచ్చినట్టుగా చేశాడు, ఎందుకు ఇంత డ్రాస్టిక్ గా ఎలా చేంజ్ వచ్చింది కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి అని ఆలోచిస్తే నాకు అసలు గగ్గురు పడుస్తుంది ఒళ్ళు. అంత ఇదిగా అనిపిస్తుంది ఆ భగవద్గీత చదివేటప్పుడు మాత్రం. ఇట్స్ గుడ్, మీరు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. దాన్ని నెక్స్ట్ స్టెప్ కి తీసుకెళ్ళగలగాలి. కానీ నిజంగానే మనకి ప్రాప్తం ఉంటేనే మనల్ని అటువైపు లాగుతారు, ఏదో విధంగా మనం అందులో జాయిన్ అవుతాం. గ్రూప్ లో 100 మంది ఉన్నారమ్మా. సెషన్ కి వచ్చాక 12 మంది 13 మందే వస్తున్నారు. అదంతే. మాయ అంటే అదే. భగవద్గీతలో చెప్తారు కదా, ఎలాగో పరమాత్మ ముందు
కృష్ణ పరమాత్మ ముందు ముందు ఎలాగూ వస్తుంది ఆ మాట. ఎంతో మంది తెలుసుకుంటారు, అందులో నిలబడేది కొందరు, ఆ కొందరు ఇంకొందరు, ఆ కొందరు ఇంకొందరు. భగవద్గీతలో వస్తుంది కదా శ్లోకం అది. చివరికి ఒక్కడే వేలాది మందిలో ఒకానొక్కడు ఈ జ్ఞానాన్ని తెలుసుకుందాం అనుకుంటున్నాడు. ఈ జ్ఞానం తెలుసుకున్న వేలాది మందిలో ఒకానొక్కడు దాన్ని ఫాలో అవుతున్నాడు, ఆచరిస్తాడు, వస్తాయి, అన్ని వస్తాయి. ఒకానొక్కడు నన్ను చేరుకుంటున్నాడు. 7వ అధ్యాయంలో వస్తుంది. కలియుగంలోకి వచ్చేసరికి అది ఇంకా 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 కష్టం అయిపోతుంది. కలి ప్రభావం. ఇంకొక 5,000 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది హరినామ సంకీర్తన కూడా. ఆ తర్వాత హరినామ సంకీర్తన కూడా చేసేవాడు ఉండడు. ఈ 5,000 సంవత్సరాలు చైతన్య మహాప్రభు చెప్పింది ఏంటంటే 5,000 సంవత్సరాలు హరినామ సంకీర్తన మూమెంట్ బాగుంటుంది. ఆ తర్వాత హరినామ సంకీర్తన మూమెంట్ కూడా ఉండదు. దాన్ని గుహల్లోని కొండల్లోని కూర్చుని చదువుకుంటారు. అంటే కాలం ఎంత ఘోరంగా మారిపోతుందో. ఈ లోపలే శరీరాన్ని వదిలేయగలగా ఈ భగవంతుని చేరుకునేలాగా మనం ప్రిపేర్ అయిపోవాలి. మరింత మంచి జన్మ కావాలి, ఇంకొకటి 2 జన్మల్లోనే వెళ్ళిపోవాలి, ఈ జన్మలోనే వెళ్ళిపోవాలి అన్న భావంతోనే ఉండగలగాలి. ఆ తాపత్రయమే గురువులందరి తాపత్రయం అదే. దానికోసమే వాళ్ళు అన్ని త్యాగాలు చేసి సన్యాసాలు తీసుకుని ఈ ధర్మాన్ని ప్రచారం చేయడానికి కష్టపడుతున్నారు ఒక్కొక్కరు. సరేనమ్మా, సో మనం ఇది నరసింహార్తి పాడుకుందాము. ఓకే ఓకే, దాంతో క్లోజ్ చేసుకుందాము. సో అమ్మా సుఖీ మీరు పాడతారమ్మా? పాడేసారు సుమేధ్. యా మీరే లీడ్ ఫాలో చేసేసేయండి. నాకు 9 o'clock నమస్తే నరసింహాయ
जय नरसिंहदेव जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव जय जय गुरुदेव 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 जय जय गुरुदेव जय जय हरि बोल हरि बोल नित्य गौर हरि बोल नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल ఓకే మాతాజీ స్టాప్ చేస్తున్నానండి సెషన్. హరే కృష్ణ మాతాజీ. సండే క్లాస్ లో కలుద్దాం మాతాజీ. థర్స్డే క్లాస్ లో కలుద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.